నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. మహానాడు కార్యక్రమానికి 2 రోజులు జరిగినది. 3వ రోజు బహిరంగ సభకి మా రాపూర్ మండలంలోనే 21 గ్రామ పంచాయతీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కనీసం 22 బస్సులు, 23 బస్సులతో 30 కార్లతో అందరూ బహిరంగ సభకి తరలి వెళ్తున్నారు. మహానాడు కార్యక్రమం అనంటే మనకు సంక్రాంతి పండుగ ఏ విధంగా వస్తుందో అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా మహానాడు వచ్చిన సందర్భంగా ఆ ఉత్సాహంగా ఈ రాపూర్ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఉత్సాహంగా ఇక్కడి నుంచి బయలుదేరటం జరిగింది. ఇప్పుడే మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు కూడా ఇక్కడ జెండా ఊపి బస్సును ప్రారంభించి చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంకా కూడా మరికొంతమంది ఇంకా వెనక నుంచి వస్తున్నారు. వాళ్ళందరూ నాయకులు కూడా అందరూ జాగ్రత్తగా పోయి కార్యక్రమాన్ని చూసుకొని జాగ్రత్తగా బిల్లా తిరిగి ఇంటికి సురక్షితంగా చేరాలని మేము తెలుగుదేశం పార్టీ అభిమానులను, నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా కోరుకోవటం జరుగుతుంది. వేలాది మంది తరలి మన మహానాడు కార్యక్రమానికి బయలుదేరారు. అందరూ చాలా కష్టపడి మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ ఎంతో నమ్మకంతో, ఎంతో ఆనంద ఉత్సాహాలతో మహానాడుకి తరలి వెళ్తున్నారు. రాపూర్ మండలంలోని 21 పంచాయతీలోని 22 బస్సులు కాదు, మన ప్రతి పంచాయతీలోనే సుమారు 50 మంది, మొత్తం ఒక 2,000 మంది దాకా, ఒక 30 కార్లు అందరూ తరలి మహానాడు మీటింగ్ చేయడానికి అందరూ తరలి వెళ్తాం. కార్యకర్తలకి మనందరికి కూడా అదేవిధంగా అందరూ వెళ్ళి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.